శేషు గారు, మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు తొలగని మహా ఉత్కంఠ, మహారాష్ట్రలో రాబోయే ముఖ్యమంత్రి ఫడ్నవీసా, లేకుంటే ఏక్నాథ్ షిండేనా, లేకుంటే ఇంకా వేరే కొత్త నేత వచ్చే అవకాశం ఉందా? జై స్వరాజ్ టీవీకి స్వాగతం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశం మొత్తాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయని చెప్పాలి. ఓ విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మహాయుతి కూటమి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని, ఒక ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో మహాయుతి కూటమికి ప్రత్యామ్నాయంగా పోటీ చేసినటువంటి మహావికాస్ అఘాడీ దారుణమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒక విధంగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాయని చెప్పాలి. 3 పార్టీల కూటమితో పోటీ చేసి అనేక సందర్భాలలో మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినటువంటి మహావికాస్ అఘాడీ కనీసం ప్రతిపక్ష స్థాయి హోదాను కూడా పొందనటువంటి పరాజయాన్ని పాలైంది. మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కలిసి కేవలం 49 శాసనసభ స్థానాలను మాత్రమే గెలిచాయి. అవుట్ ఆఫ్ 288కి 288 శాసనసభ స్థానాలు ఉంటే 3 ప్రధాన పార్టీలు కూడా మహావికాస్ అఘాడీలో గెలిచినటువంటి సీట్లు కేవలం 49 మాత్రమే. ఏ ఒక్క పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి 29 శాసనసభ స్థానాలను గెలుచుకోలేనటువంటి పరిస్థితి మహావికాస్ అఘాడీ ఆ దారుణమైనటువంటి ఓటమిని ఎదుర్కొన్నది. మహావికాస్ అఘాడీలో ఉన్నటువంటి ఒక యూబీటీ ఉద్ధవ్ బాల్ ఠాకరే శివసేనకు మాత్రమే 20 శాసనసభ స్థానాలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా పొందాలి అంటే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 29 స్థానాల్లో గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మహారాష్ట్ర ఎన్నికలలో మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాని కూడా సాధించలేనటువంటి స్థాయిలో ఓడిపోయింది. మరొక పక్క మహాయుతి కూటమిలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ సాధించలేనటువంటి శాసనసభ స్థానాలను మొదటిసారి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించింది. 132 శాసనసభ స్థానాలని సాధించింది. అదేవిధంగా 81 శాసనసభ స్థానాల్లో పోటీ చేసినటువంటి శివసేన, ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన ఏకంగా 57 శాసనసభ స్థానాలని సాధించింది. అదేవిధంగా మహారాష్ట్రలో అజిత్ పవార్ చీలిక వర్గమైనటువంటి ఎన్సీపీ 51 శాసనసభ స్థానాల్లో పోటీ చేసి దరిదాపు 42 శాసనసభ స్థానాలను గెలుచుకొని 233 శాసనసభ స్థానాల్లో మహాయుతి కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మరొక చర్చ, మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని చేయబోతున్నారు, ఏక్నాథ్ షిండేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగించబోతున్నారా, లేక దేవేంద్ర ఫడ్నవీస్ మన భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రిగా చేయబోతున్నారా, లేకపోతే మధ్య మార్గంగా మరొక కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయబోతున్నారా అనేటటువంటి సందేహాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవిని కోరుతుంది, అటు ఏక్నాథ్ షిండే శివసేన ముఖ్యమంత్రి పదవిని కోరుతుంది. అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం కూడా ముఖ్యమంత్రి పదవిని కోరుతున్నటువంటి నేపథ్యంలో తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు కాబోతున్నారు అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో ఒక విస్తృతమైనటువంటి రాజకీయ చర్చ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది జరుగుతుంది. అయితే 2022లో శివసేనను చీల్చి 42 మంది శాసనసభ్యులతోటి వచ్చినటువంటి ఏక్నాథ్ షిండేని అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా చేసింది.